హాయ్ అండి, నమస్తే. మిద్దె తోట మీద నుండి హార్వెస్ట్ చేసి తెచ్చుకున్న కాలీఫ్లవర్ని శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కొన్ని నీళ్లు పెట్టుకొని అవి మరిగాక దానిలో పసుపు వేసి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని 2 సెకన్లు ఉంచి తీసుకొని ఒక క్లాత్ మీద తడి లేకుండా చక్కగా ఆరనివ్వాలి. తర్వాత స్టవ్ మీద బాండీలో 1/2 స్పూన్ మెంతులు వేయించుకొని 1 స్పూన్ ఆవాలు వేసి 2 కలిపి మిక్సీ చేసి పెట్టుకోవాలి. 4 నిమ్మకాయల రసం తీసి పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు, కొంచెం పసుపు, చిన్న గ్లాస్తో 3/4 కారం, 1/2 గ్లాసు ఉప్పు, 1 స్పూన్ ఆవాలు, మెంతుల పొడి అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దానిలో తగినంత నూనె పోసుకొని సాయమినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంగువ, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి. కొన్ని మేము పచ్చడిలో విడిగా కలుపుకోవాలి, కొంత తిరమాతలో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని పచ్చడిలో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత దీనిలో నిమ్మరసం కలుపుకుంటే అంతేనండి, కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.